కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమన్విత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. శ్రీరామ్ నగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, శిశువును విక్రయించడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఓ వైద్యునితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. సంబంధిత ఆసుపత్రిపైన విచారణ చేపట్టిన అధికారులు ఆధారాలను సేకరించారు. జిల్లా డిఎం అండ్ హెచ్ఓ చంద్రశేఖర్ సేకరించిన పూర్తి ఆధారాలతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శోభారాణితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు నోటీసులను అందజేశారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఆసుపత్రి నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సమన్విత ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమన్విత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. శ్రీరామ్ నగర్ కాలనీలోని చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, శిశువును విక్రయించడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఓ వైద్యునితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. సంబంధిత ఆసుపత్రిపై విచారణ చేపట్టిన అధికారులు ఆధారాలను సేకరించారు. జిల్లా డిఎం అండ్ హెచ్ఓ చంద్రశేఖర్ సేకరించిన పూర్తి ఆధారాలతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శోభారాణితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు నోటీసులను అందజేశారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఆసుపత్రి నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సమన్విత ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.